చంపుతారు రోజు. స్వర్గంకి వెళ్తే శ్రీకృష్ణుడు ఆవిడని బ్రేక్ఫాస్ట్ ఇప్పించుండాలి, ఎందుకంటే ఆయన లేపింది. పొద్దున్నే రాజు ఉన్నారనుకో ఇంట్లో సందడి ఎలా ఉంటుందో తెలుసా, చూపిస్తారండి. పొద్దున్నే మా ఆయన వంటింట్లో దూరిపోయి ఏదో చేసేస్తున్నారు, అదిగో వెళ్ళి చూద్దాం, అడుగుదాం. రాజు ఏం చేస్తున్నావు? నేనా ఇవాళ వంట ఉండదు పాప, నువ్వు వీడియోలో బిజీ కదా. ఇదేంటి తెలుసా? నేను గుర్తుపట్టా. ఏంటది? ఇది ఒడిశా. మొన్న నువ్వు వెళ్ళినప్పుడు తెచ్చావా? తెచ్చాను, ఫ్రిడ్జ్ లో ఉంది లాస్ట్ పీస్. నువ్వు లేనప్పుడు ఇలాంటివన్నీ దీని ఏమంటారు చెప్పు. ఇది చెప్తా ఉండే, ఏదో పంచదారతో వస్తుంది, చక్కెర కంద. యాక్చువల్ గా అక్కడ మాండలికంలో చక్కెర కంద అంటారు. అదే చక్కెరని ఇది స్వీట్ గా ఉంటుంది, పొటాటో లాగా రాగా తింటాం మేము, మరి ఎక్కడ దొరకదు. చూపిస్తా. ఇది చక్కెర కంద అంటారు. చక్కెర కంద, చక్కెర కంద, చక్కెర కంద కాదు, చక్కెర కంద ఏమంటారు చెప్పు? చక్కెర కంద, చక్కెర కంద, చక్కెర కంద. ఇదేదో ఆ సినిమాలో నాగేశ్వరరావు ఏం పాటది, మూగ మనసులు పాట ఏంటి? నా పాట నీ నోట పలకాల చిలక అది చక్కెర కంద కాదు, చక్కెర కంద. దిస్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ బరంపూర్. మనం బరంపురం ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో ఇది. సరే, దానికన్నా ముందు చూపించని. ఇగో ఇది బంగాళదుంపలా ఉంటుంది, కానీ బాగా జ్యూసీగా ఉంటుంది, మైల్డ్ స్వీట్తో ఉంటుంది. ఇంతేనా? ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? ప్రాపర్టీస్ మనకు తెలియదు, తిన్నాక ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఓకే, సరే. కట్ చేయకముందు ఇలా ఉంటుంది, కొంచెం సైజు షేపు బీట్రూట్ లాగా ఉంటుంది, లోపల మాత్రం వైట్గా ఉంటుంది. ఇది కట్ చేసిన ముక్కలు. వినిపిస్తుందా పాట? ఎప్పుడు ఇంట్లో మాకు రేడియో అక్కర్లే, పాడుతూనే ఉంటారు. విందాంలేండి. మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు మసులుతూ ఉండేవు, మా రాము చాలింకలేరా. ఈ పాట విన్నా ఎప్పుడైనా? రేడియోలో విన్నా. పి లీల పాడింది ఈ పాట శ్రీకృష్ణుడి మీద. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. నేను ఎప్పుడు ఏమంటానంటే, పి లీల ఇప్పుడు లేరు పాపం, చనిపోయారు కదా. స్వర్గంకి వెళ్తే శ్రీకృష్ణుడు ఆవిడని బ్రేక్ఫాస్ట్ ఇప్పించుండాలి, ఎందుకంటే ఆయన లేపింది. He should have invited her for breakfast. అంత మంచి పాట. పొద్దున్నే శ్రీకృష్ణుడు లేచి ప్రపంచం కాపాడే అన్ని మర్చిపోతాడని చక్కగా పాడింది. విన్నావా పాట? సార్ విను. మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు, మా రాము చాలింకలేరా. సరే, ఇప్పుడు లంచ్కి ఏంటంటే మన ఇంట్లో ఇవాళ లంచ్ ఏదో చేస్తున్నారు. దీన్ని జినుగులు అంటారు, మరి ఇక్కడ మరి మీ గుంటూరు జిల్లాలో ఏమంటారో నాకు తెలియదు. చూపి ఇది అలసందలు అంటారు, ఇవే కదా. నాకు మరి ఇటువైపు పేర్లు తెలియదు. దీన్ని ఒరియాలో జుడుంగో అంటారు. జుడుంగో చెప్పు. జుడుంగో 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 ఇలాగే చంపుతారు రోజు. జుడుంగో జినుగులు. ఇది మా ఊళ్ళో మా నాన్నగారు పండించేవారు. దిస్ ఆల్ పర్పస్ ఇది పప్పు అనమాట. దీంతో మా అమ్మ పప్పు చేసేది, వడలు వేసేది, దోశలు వేసేది, చట్నీ చేసేది, కందిపొడిలాగా పొడి చేసేది. దీంతో చట్నీ చేసేది, కందిపచ్చలాగా చేసేది, ఇడ్లీలో దాంట్లో బ్రేక్ఫాస్ట్లో కూడా చేసేది మా అమ్మ. దీంతో ఇవాళ నీకు పప్పు చేసి పెడతాను. ఏమంటారు ఇది చెప్పండి? జుడుంగో, జునుగులు. మరి ఇటువైపు చెప్తారేమో. ఇది తడక. అన్ని ఆల్ ఇన్ వన్ పప్పులు అనమాట. తడక అంటారు దీన్ని. పప్పులా చేసి తడక వేసి దాని తడక అంటామే. అన్ని పెసలు అన్ని రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని లోకల్ అన్ని ఉంటాయి దాంట్లో. ఇది తర్వాత ఇవాళ సేమ్ ప్యాకెట్, 2 ప్యాకెట్లు సేమ్ తడక, రెడీమేడ్ తడక మిక్స్ అన్నమాట అది. సరే, ఇది ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో తర్వాత.
నువ్వు లేనప్పుడు ఇవే మా ఫుడ్ కానీ మా ఊరి నుంచి తెచ్చుకుని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసుకున్నాను. చాలాసార్లు వెళ్ళాను కదా అందుకని. కానీ ఇవాళ మీకు మధ్యాహ్నం జుడుంగో పప్పు. ఏం పప్పు చెప్పు? అదే తెలుగులో జినుగులు. జినుగులు మరి మీరు దీన్ని అలసందలు అంటారో నాకు తెలియదు. అది గెట్ రెడీ ఫర్ జుడుంగో పప్పు. మీరు కూడా రెడీయా చూడటానికి? ఇందా పప్పు చేసేసారు. ఏం లేదు, సింపుల్ పప్పు ఉడికించి ఉప్పు వేసారు అంతే. నార్మల్ మన కందిపప్పు చేసుకున్నట్లుగా. ఫైనల్గా ఇలా అయింది పప్పు. చూసారు కదా, ఏమన్నా బాగుందా? అస్సలు ఇంప్రెసివ్గా లేదు. కానీ నేనైతే బాగుందని అన్నా, లేకపోతే మళ్ళీ ఇలాంటి చేసి పెట్టరు కదా. అందుకని ఆయన ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి ఆయన చిన్నప్పటివి లేకపోతే వేరే కంట్రీకి ఏదైనా వెళ్తే అక్కడి వంటలు ఇవన్నీ చేసి పెడుతూ ఉంటారనమాట నాకు. నాకైతే అన్ని రకాలు తినడం అలవాటైపోయింది. ఈసారి నుంచి అవి మీకు కూడా చూపిస్తా. ఏది ఏమైనా నిజంగానే పప్పు అయితే చాలా బాగుంది. చూడడానికి అలా ఉంది కానీ టేస్ట్ చూశాను, చాలా బాగుంది. మీకు ఆ పప్పు ఏంటో తెలిస్తే మీరు కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇలాంటి చిట్టి వీడియోలతో చిన్ని సరదాలతో మళ్ళీ కలుస్తా. ఉంటా మరి.